నాకు ఈ వెనిగర్ ఇవ్వు. వెనిగరా? ఎంత? 55 రూపాయలు. 55 రూపాయలు. సరే ఇదో తీసుకో. ఏంటమ్మా 20 ఇచ్చావు? ఏదో ఒకటి నీ దగ్గర ఉండే ప్రతిసారి ఉండే కష్టమనే కదా, ఖాతాలో రాసుకో. ఇంకా 30 దేపో అమ్మా. అరే నా 20 రూపాయలు ఇచ్చేస్తా. నువ్వు దేపో ఫస్ట్. సరే అమ్మా 20 రూపాయలు ఉత్తిగానే వచ్చినాయి. ఇప్పుడు ఆమెను మోసం చేస్తా. ఇదిగో సేటు 35 రూపాయలు. 35 రూపాయలు ఏంది? నేను అడిగింది 55 రూపాయలు. నేను నీకు 20 రూపాయలు ఇచ్చిన కదా. ఏంది ఈ 20 రూపాయలు నీవేనా? ఇల్లు ఉన్నాయని నీవే అయితే? ఇవన్నీ నావి. ఇంతసేపు మస్తు మంది వచ్చి కొనుక్కొని పోయిల్లు. అరే నేను ఇచ్చిన. అరే మీరు ఇయ్యలేదమ్మా, మర్చిపోయినట్టున్నారు. అరే కోసమని 20 రూపాయలు తెస్తే మీరు 55 అని చెప్పి నన్ను పంపించిల్లు. కాదమ్మా, మీరు డబ్బులు తేలే మర్చిపోయినా అని మళ్ళీ పోయిల్లు కదమ్మా. అరే కాదమ్మా, మీరు మళ్ళీ పోయిల్లు. ఈ 35 ఇయ్యుల్లి. ఇంకా రేపాలి డబ్బులు. నా దగ్గర డబ్బులు అన్ని తీసుకుంటాను కదా, నీ సంగతి చెప్తా. నేనెక్కడ తీసుకుంటానమ్మా? అమ్మా మంచి డబ్బులు గుంజుకున్నా. సేటు ఏందమ్మా చెప్పు. ఏంది గిరాకీ లేదు? ఏంది ఉట్టిగానే కూర్చున్నావు? అవన్నీ చదువుతానా మొత్తం చిందర వందరని. ఇందాక మ్యాక్రోనా ఉన్నది కనిపించలేదమ్మా. ఎంత? ఇది 50. ఇది ఒకటి. ఇంకేం వేయాలి? ఇదేంటిది? గోధుమ పిండిదే కదా? గోధుమ పిండిదే అమ్మా. ఎంత మంచిగా ఉన్నది. ఇంకా మా వాళ్ళు ఏదో చెప్పి మర్చిపోయినా. గిరా అమ్మా, గిరా 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 ఏదమ్మా? ఇది ఇయ్యవా? ఈ పాప్కార్న్. ఈ పాప్కార్న్ ఇది 30. ఎంత మొత్తం? 91 ఇచ్చేయి. ఎంత అయితే 50 31 81 కదా? మర్చిపోతాను లెక్కలు. అరే కాదమ్మా, ఇక్కడ పెట్టుకున్నా కదా, దానికి 10 రూపాయలు. 50 5 గట్ల ఎట్లా తీసుకుంటావు? రూపాయి ఒకటి ఎక్కువ అరే తీసుకుంటావు. అందరు ట్యాక్సులు తీసుకుంటారు, నేను కూడా ఎట్లనే 5. ఇంకా వాళ్ళు 100,000 1000 లక్షలే తీసుకుంటారు. కరెక్టే, కానీ ఊర్లో ఒక్కడే సేటు ఉన్నామని మేము ఇట్లా కొన్నందుకు మేము వేరే ఊరికి పోయి కొనాల్సి వస్తుంది సామాన్. మరి ఆర్డర్ చేసుకోందమ్మా. డిమాండ్ నీకు ఎక్కువైంది బాగా. మరి సిటీకి వాళ్ళు గీనే కదా సిటీ. సరే అయితే ఏం చేస్తాం, ఇప్పుడు అవసరం బాగున్నాయి నాకు ఇవి. మిగిలిన ఈ 91 కదా? ఓ 2 రూపాయలు ఎక్కువ తీసుకోలేదు. అరే 10 తీసుకున్నా ఏం కాదు. 90 కదా? అయ్యో ఈ పైసలు అవుతుంది. నా దగ్గర చేంజ్ ఉన్నదా? 2 రూపాయలు తర్వాత ఇస్తుంది 10 మరి. అమ్మా నేను నమ్మద్దు. నిన్నే నమ్మద్దు ఫస్ట్, నన్ను కాదు. సరే తర్వాత మళ్ళీ వస్తావు కదా, కత్తనే ఉంటుంది. తీసుకో. నీ దగ్గర ఉంటే మేము బాగుపడ్డట్టే. బాగుపడమ్మా, బాగుపడ. మంచిగా తిను. ఏంటి కావాలయ్యా? ఏంటో చెప్పు. నీకు మాటలు రావా? సరే ఏంటో చెప్పు. ఇదా? ఇది ఇంకా ఇదా? 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 ఎన్ని?
ఇదేంటి ఇదా మూడు కావాలి అంతేగా ఇది 58 ఏంటి 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 అయ్యా ఇది 20 ఇది 10 ఏంటి 4 కావాలా 4 లేవా లాస్ట్ పీస్ పొడుగు కావాలా ఇది నీ తలకాయ 58 54 ₹4 ఎందుకు ఎక్స్ట్రానా ఇక్కడ పెట్టుకున్నాను కాబట్టి ట్యాక్స్ ఇది కూడా అందుకే ₹10 ఎక్స్ట్రా ఇస్తున్నా అసలుకే ఇది ఇంకా ఎక్స్పోర్ట్ కావాలి వేరే దేశం నుంచి 88 ఇచ్చే కదా చూడరాదు తాగేయాదు ఇక తీసుకో ఇంకేమైనా కావాలా ఎంత ఇచ్చాను 100 తర్వాత ఇస్తాను రేపు అయ్యో ఈ చిల్లర ఎక్కడ ఉన్నాయి ఇక తీసుకో అమ్మా నీ ₹12 అబ్బా అడ్డమైన వాళ్ళందరూ వస్తున్నారు అమ్మాయి శానిటైజర్ ఉందిగా ఇది వేసేసుకుంటా ఇది తెలియకుండా మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేయాలి చాలా విసుగు తెప్పించావు ఓ సేటు సేటు నీ దగ్గర ఇట్లాంటి శానిటైజర్ కొన్నా చూడు ఎట్లా అయ్యాయో చేతులు రేషన్ వచ్చినాయి చూడు నీ దగ్గర అసలు కొననే కొనకూడదు నువ్వు ఊళ్ళో ఒకటే షాప్ ఉంది ఇంకేం లేవు నీ దగ్గర అసలు కొనను 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 కొనకమ్మా పో 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 అదే కదా సేటు ఆ బిస్కెట్ పొడి అదే కదా సేటు అదే ఆగు నా కొడుకుని పంపిస్తా అబ్బా ఇంకా రాడేంటి ఈ ఊళ్ళో ఒకటే షాప్ నన్ను బాగా ఇచ్చేస్తుంది మీ కొడుకుని పంపిస్తాను నువ్వే వచ్చినాయింది నేనే ఆయన కొడుకుని మా నాన్న నేను సేమ్ ఉంటాం ఆ బిస్కెట్ కూడా ఇచ్చేయి ఇదా ఒక్క నిమిషం 30 ఉందబ్బా ₹30 మీ నాన్నలానే ఉంటావు కానీ మీ నాన్న బుద్ధులు రాలేదు నువ్వు మంచిగానే తీసుకుంటున్నావు అక్కడ అయిపోయాయి ఇక్కడ ఇదేంటి చాలా బాగుంది ఆలు గుజియా అబ్బాయి తింటాను గ్లాసెస్ ఒకటి అరే ఇదొకటి నానేంటి తిన్నాడా ఏంటిది అందరికి అమ్ముతాడు మళ్ళీ నాన్న ఇది ఇంటికి తీసుకెళ్తాను నేను తినేసి తిన్నాను కదా ఇంటికి తీసుకెళ్తా అయ్యో ఆడు వెళ్ళిపోయాడా ఎవరు రావట్లేదు ఎవరు ఫోన్ చేస్తున్నారు ఎవరబ్బా ఏదో నెంబరే హలో హలో ఎవరు మా కొడుకే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వేచి ఉండండి.